వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 3 రివ్యూ మాట్లాడుకుందామా. ఈ ఎపిసోడ్ లో చాలా ఎమోషనల్ కూడా అయ్యాను, కొంచెం బిట్ ఎమోషన్ అయ్యా. క్రింజ్ గాలను చూసాం, చోటా ధమాకా బడా అదే చోటా పటాకా బడా ధమాకాలను చూసాం. ఒరే ఏంద్రా వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్న వాళ్ళు చూసాం. వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అన్నది కూడా చూసాం. ఇవన్నీ మాట్లాడుకుందాం. రివ్యూలో మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే మన సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, మా వీడియో లైక్ చేయండి. ఇప్పటి వరకు లైక్ చెప్తే లైక్ చేసి చూడండి, మా ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మా బెల్ ఐకాన్ వల్ల పెట్టుకోండి. కుదిరితే హైప్ బటన్ నొక్కండి. మామూలు హైప్ బటన్ ఇచ్చారు, దీనివల్ల కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందట. సో మరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ రావడమే సృష్టి వచ్చింది. సృష్టి ఈవిడ ప్రొఫైల్ చాలా బాగుంది. సో మిస్ ఇండియాలో మిస్ టాప్ 10లు, మిస్ ఇండియాలో టాప్ 10లు, వరల్డ్ టాప్ 10లు, మిస్ ఏపీ ఫైనల్ ప్రైజ్ గెలిచింది. ఆమె బ్యాక్ స్టోరీ బాగుంది, ఆమె వచ్చినప్పుడు ఒక పాజిటివిటీ ఉంది. అసలు మోడల్ కి పర్ఫెక్ట్. అంటే నేను ఇప్పుడు చాలా మంది మోడల్స్ లాస్ట్ టైం ఈసారిగా ఇచ్చారు, కానీ ఈవిడ పర్ఫెక్ట్ మోడల్ అనిపించింది. ఆమె వాకింగ్ కానీ, ఆమె ప్రెజెంటబుల్ కానీ చాలా బాగా అనిపించింది. సో బిగ్ బాస్కి వెళ్ళే పర్సనాలిటీ ఈమె ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉంది, చెప్పిందట షూట్ చేశానని. సో అలాంటి పర్సనాలిటీ ఉండాలి, అదొక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఆవిడకున్న కాన్ఫిడెన్స్ ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ గో త్రూ అయింది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ బ్యాక్ స్టోరీ ఉంది కానీ మరీ డెప్త్ లేదు, బట్ దాని వెనక చాలా బలమైన కారణం ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ, అందులో గెలిచి చూపించడం, నిలదొక్కుకోవడం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి గెలిచి ఇంకో ఆపర్చునిటీ, ఇంకో ఫేమ్ రావడం అవసరం. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి జడ్జెస్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. సృష్టి విషయంలో 2 గ్రీన్ ఫ్లాగ్స్ 1 రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, హోల్డ్ చేశారు. నెక్స్ట్ రౌండ్ లో తీసుకుంటారు. మర్చిపోయాను, ఈమె టాప్ 15 లో ఉంది. సో ఆల్రెడీ మన ఛానల్లో చెప్పే కదా మామ, మన ఛానల్లో టాప్ 15 లిస్ట్ అయితే మనం వీడియో చేస్తాం. కుదిరితే ఐకార్డ్స్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి మామ. లేదా ఛానల్లో వెళ్ళినా మీకు కనిపిస్తుంది టాప్ 15 లిస్ట్ అనేది. సో అందులో ఈమె లిస్ట్ కూడా ఉంది, ఎవరు టాప్ 15 అనేది. మరి వాళ్ళు కరెక్ట్ గా చేశారా లేదనేది మనం అనాలిసిస్. కాబట్టి ఇదైతే కరెక్ట్ గా చేశారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప సాధు వచ్చాడు మామ. అయ్యప్ప సాధు వచ్చారు, బట్ ఈయన పూజారి, ఈయన ఇంప్రెస్ ఫస్ట్ రామంగా వచ్చి తర్వాత రేమోగా వచ్చాడు. యాక్చువల్లీ నిజంగా పూజారి అనుకోవాలి, ఏదో టాస్క్ లాగా ఏదో ఒక యాక్ట్ చేస్తున్నారేమో. లాస్ట్ టైం నిన్న ఒక ఎపిసోడ్ లాంచ్ చేసింది, బామ్మగా వచ్చి తర్వాత ట్రాన్స్లేషన్ మోడల్ గా వచ్చింది కదా. సో అలా చేస్తున్నాడేమో అనుకున్నా, బట్ ఈ నిజంగానే ఈయన పూజారి అయి ఉండి ఈ ఉండొచ్చు. ఈ పూజారి కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. ఎందుకు చేయకూడదు? యాక్టింగ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు అని ఆయనకే ఉండొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, యాక్టర్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, డాక్టర్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. ఇవాళ స్పెషల్ టాలెంట్ ఉంటుంది కాదనట్లే. సో పూజారికి కూడా స్పెషల్ టాలెంట్ ఉంది. అంటే నాకేమనిపించింది అంటే ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు ఇలాంటి క్యాండిడేట్ రాలేదు కదా, లైక్ క్యాండిడేట్ ఇన్ ద సెన్స్ ఆ పూజారిగా ఉండి, ఒక డెవోటీస్ గా ఉండి, ఇలాంటి వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది హౌస్ లో, ఇలాంటి పర్సనాలిటీస్ వస్తే హౌస్ లో ఎలా ఉంటుంది, ఎలా నిలదొక్కుంటారని చూశాను. ఇస్తారేమో అనుకున్న ఒక్క ఛాన్స్, బట్ అట్లీస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ రౌండ్ లో ప్రూవ్ చేసుకోండి. బికాస్ అనేది కసి ఉంది, చెయ్యాలని ఉంది. సో చాలా ఆడిషన్స్కి వెళ్ళాడు, ఏదో గోత్రు అయ్యాడు, ఓకే అదంతా కామనే. కానీ సో ఆయన ఇన్సల్ట్ ఫీల్ అయింది. వీళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి నెక్స్ట్ రౌండ్ పంపిస్తే బాగున్నాడు. అఫ్ కోర్స్ డాన్స్ ఏమన్నారు, ఆయన లెవెల్ కి ఆయన వేసాడు, బట్ అఫ్ కోర్స్ అంతా బాగోకపోయినా అట్లీస్ట్ ఆయన స్కిల్ చూపించుకున్నాడు. నెక్స్ట్ రౌండ్ కి ఇచ్చి హోల్డ్ చేసి నెక్స్ట్ రౌండ్ లో కొంచెం చూస్తే బాగుండు అని అనిపించింది నాకు. సో అలా నిన్న గాయత్రి రావుకి ఏమీ లేకుండానే జస్ట్ చిన్న టాస్క్ బిగ్ బాస్ లాగా తుడిచేసి శ్రీముఖితో గొడవ పెట్టుకున్నాడు, ఆవిడకే చూద్దామని ఇచ్చారు కదా. సో ఈయనకు కూడా ఇచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన పర్సనాలిటీ కూడా ఓకే. పూజారి టు ఏదో ట్రాన్స్లేషన్ చూపించగలరు, నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఇంకేదైనా చూపించగలడేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. సో అఫ్ కోర్స్ వాళ్ళైతే జడ్జెస్ ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు. ఇచ్చుంటే బాగుండని ఒపీనియన్ అయితే నాకు వచ్చింది మామ. సో నెక్స్ట్ మన రామకృష్ణ ఈజ్ ఇంటూ టాప్ 15 యాక్చువల్లీ. బట్ ఈయన ఎందుకు హోల్డ్ చేసి నెక్స్ట్ రౌండ్కి పంపించారని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంప్రెస్ ఎట్ ఆల్. అసలు చూసినోడు ఎవడు ఇంప్రెస్ అవుతాడు? ఆయన వెరైటీ గైడ్స్, నవరసాలు అన్నాడు, ఆయన డిఫరెంట్ స్టైల్లో నవరసాలు పండిస్తానన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ నవరసాలు ఇంప్రూవ్డ్ అస్? వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ గివ్ అస్? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఆయన పర్సనల్ ఒకటి ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు, అది మాత్రమే చూడకూడదు కదా. నవరసాలు అన్నాడు, నేను నవదీప్ గారు వెళ్ళారు, ఏదో లవ్ ఫెయిల్యూర్ అన్నది ఏదో చేయాలన్నాడు. ఆయన కైండ్ ఆఫ్ నవరసం చూపించాలి, వెళ్ళి సోది చెప్తారేంటి? అది కాదు మామ, పోతే పోవాలి, పిల్ల పోతే ఇంకో పిల్ల వస్తుంది, పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, అదే మామ. సో వాట్ కైండ్ ఆఫ్ వెరైటీ దట్ యు ఆర్ డూయింగ్?
వచ్చావు, ఆ నమస్కారం బాగానే చేసావు, అది కొంచెం వెరైటీగా చేసావు, అలా ఇంకేమన్నా చేసి ఉండి ఇంప్రెస్ చేస్తే బాగుండు. అది ఏం చూసి ఇచ్చారో తెలియదు నాకైతే. నవదీప్ గారు ఇవ్వలేదు, బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. బట్ అభిజిత్ ఈయన ఎవరికి ఎలా ఇచ్చాడో అర్థం కాదు. ఈయన గ్రీన్ ఎందుకు ఇచ్చాడో, ఏం చూద్దాం అనుకుని ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. పెట్టాడు ఒక టాస్క్, ఏదో మొయ్యమన్నాడు, మోసాడు, బాహుబలిలా మోసేసి వచ్చేసి అన్నాడు ఇచ్చేస్తాడు, ఇచ్చేసాడు. బట్ ఐ డోంట్ థింక్ ఈజ్ నాట్ డిజర్వ్డ్. అంటే ఈయన పర్సనాలిటీ కాన్ఫిడెన్సే లేదు. ఫస్ట్ ఈయన ఏం చేయాలనుకోవడం లేదు, ఎందుకు రావాలనుకోవడం లేదు. ఈయనకన్నా ఉప్పల బాలు బెస్ట్ కదా. హీ హ్యాస్ అ రీజన్, హీ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ, హీ హ్యాస్ సంథింగ్ ఎల్స్ కదా. ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ రామకృష్ణ. సో ఐ డోంట్ నో వై దే ఆర్ గివింగ్ ఛాన్స్ ఫర్ హిమ్ టు ఫర్ నెక్స్ట్ రౌండ్ అనేది నాకు అంత బాగా అనిపించలేదు ఎందుకు ఇచ్చారనేది మామ. ఇది మాత్రం ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ లేడీ, ఆవిడ పేరు మొత్తానికి డిఫెన్స్ లేడీ బాగానే ఉంది. ఈమెకున్న ఏం ఏంటంటే సింపుల్గా మనం చూసిన అర్థం అయిపోద్ది, వెళ్ళాలి ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిపోయా, ఇక్కడ కూడా ఫేమస్ అయిపోవాలి అని ఒక ఇంటెన్షన్, ఫేమస్ డబ్బుల కోసం వచ్చారు అనేది క్లియర్ ఇంటెంట్ ఆవిడలో కనిపిస్తుంది. బట్ ఆవిడ చేసింది, ఆవిడ కసి ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టడం, దాన్ని ఇంకా అక్కడ సక్సెస్ అయితే ఇంకా బాగుంటుంది. లైక్ ఇప్పుడు సృష్టి ఉంది, ఆవిడ సక్సెస్ అయ్యింది, అన్ని ప్రూవ్ చేసుకొని వచ్చింది. సో అలా ఉండుంటే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈవిడ చెప్పింది ఏంటి, నా అకాడమీని ఇంకా గ్రో చేయాలి, నేను 6 months అయింది పెట్టి, నా అకాడమీలో అది క్లారిటీగా చెప్పట్లేదు. అకాడమీలో ఎంతమంది వెళ్ళారంటే అది చెప్పట్లేదు. అకాడమీ పెట్టాను సక్సెస్ అవుతాను, నా అకాడమీ నేను చూపించుకోవాలా అంటుంది. సో దానికి జడ్జెస్ క్లియర్ ఆప్షన్ ఇచ్చేసారు. సో ఇక్కడ వాళ్ళు చెక్ చేసేది ఏంటి, నీ పర్సనాలిటీ చెక్ చేస్తున్నారు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేస్తున్నారు, నీ రిజెక్షన్ చెక్ చేస్తున్నారు, ఎలా ఉంటాం అనేది. సో అక్కడ ఫెయిల్ అయిపోతుంది. దానివల్ల జడ్జెస్ ఇవ్వలేదు, విచ్ ఇస్ కరెక్ట్ అనిపించింది. ఆవిడ స్టోరీ బాగున్నప్పటికీ వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చారు, మేము అందరం స్టోరీస్ పెడతాం సెలబ్రిటీస్, సో దట్ నీ ఛానల్ పాపులర్ అయితే, నీ ఇన్స్టాగ్రామ్ లో సొల్యూషన్ ఇస్ క్లియర్. బట్ వాట్ వై వీఆర్ టేకింగ్ ఇన్ టు బిగ్ బాస్ అని అడుగుతున్నారు. అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతుంది సమాధానం. దట్ ఒక రెడ్ ఫ్లాగ్ ఇవ్వని ఏడ్చేసింది, ఇంకో రెడ్ ఫ్లాగ్ ఇవ్వని ఇచ్చింది. అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ దిగిపోతుంది. బిగ్ బాస్కి ఇలాంటి పని చెయ్యవు, ఇలాంటి సింపతీలు పని చెయ్యవు. సో సింపతి చేసే వాళ్ళందరినీ పంపించేస్తారు వాళ్ళు, దట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. సో మనకు కూడా అనిపించింది, సరే ఈ గేమ్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వచ్చు అనుకునే లోపు ఆమె చాలా డల్ అయిపోవటం, వెళ్ళిపోవటం, జడ్జెస్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, నేను వెళ్ళిపోతానంటాం, మీరు ఇచ్చిన ఒకటి ఓపెన్ అవటం. సో ఇదంతా కనిపించలేదు, నాకు అంత అనిపించలేదు. అందుకే ఆమెకు అందరూ 3 గ్రీన్ రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి పంపించారు, విచ్ ఇస్ కరెక్ట్ అనిపించింది నాకు కూడా. బికాస్ ఆ పర్సనాలిటీ బిగ్ బాస్కి సూట్ అవ్వదు అనిపించింది నాకు కూడా. సో ఇక్కడ చాలా చేశారు మామ, చాలా మందిని ఆడిషన్స్ చేస్తున్నారు, చాలా మంది నాకు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అంటే చాలా మందికి ఎక్కువ టైమే ఇస్తున్నారని అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ ది చూపించాలి, వీళ్ళు రిజెక్ట్ చేసినా హోల్డ్ చేసినా ఎందుకు చూపిస్తారంటే అందులో స్పైసీనెస్ ఉండాలి, అది మన టీఆర్పీకి ఉపయోగపడాలి. అలాంటి వాటిని, అలాంటి క్యారెక్టర్స్ ని ఉంచుతున్నారు ఈవెన్ దో సెలెక్ట్ కాకపోయినప్పటికీ. సో ఒక పర్పస్ ఉంది, అరే వీళ్ళు చేయకపోవటం కరెక్టే కదా అని చూపించాలి కాబట్టి వీళ్ళు చూపిస్తున్నారు, అది కూడా కరెక్టే అనిపించింది నాకు. సో ఓకే, అందులో వీళ్ళని సెలెక్ట్ చేసుకుని వదిలేశారు అంతే. నెక్స్ట్ లాస్ట్ లో కదా మనం క్రింజ్ బాయ్ వచ్చింది. నెక్స్ట్ రాజకుమారి. సో మీలో ఎంతమంది రాజకుమారి స్టోరీ విన్న తర్వాత బిట్ ఎమోషనల్ అయ్యారు మామ? చెప్పండి కింద కామెంట్ బాక్స్ లో mention. లిటరలీ ఐఎమ్ బిట్ ఎమోషనల్ అయ్యాను ఈమె స్టోరీ విన్నప్పుడు. ఈవిడ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుద్ది, బ్యాక్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను నేనైతే. నాకు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎమోషన్ అయ్యా. సో మీలో నిజంగా ఎంత మంది ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ఈ బ్యాక్ స్టోరీ చెప్తున్న స్టోరీ ఉన్నప్పుడు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే చాలా క్లియర్ అండ్ క్రిస్ప్ గా మాట్లాడుతుంది, చాలా క్లారిటీగా మాట్లాడుతుంది, చాలా హానెస్ట్ గా మాట్లాడుతుంది. ఇవి ఉండడానికి చాలా కారణం ఉన్నాయి బిగ్ బాస్ లో. ఒకటి ఇంత స్టోరీ ఇన్స్పిరేషన్ అయితే, ఆ బ్యాక్ స్టోరీ కానీ ఇదంతా చాలా ఇన్స్పైర్ గా ఉంది. ఇంకొకటి ఆవిడ మీద ఆవిడకున్న కాన్ఫిడెన్స్ ఎక్కడ లూజ్ అవ్వలేదు. బికాజ్ ఆవిడ రీల్స్ నేను కూడా చూసా. సో బిఫోర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి రాకముందే చూసా. సో ఆ కలర్ అనేది చాలా నెగిటివ్ గా తీసుకోకుండా దాన్ని పాజిటివ్ కనెక్ట్ చేసి నేను కొన్ని రీల్స్ చూసి నా యాక్టింగ్ చేసినప్పుడు సడన్లీ స్వైప్ చేసినప్పుడు వస్తాయి కదా ఫీడ్స్ లో, చూసా. బట్ నేను స్కిప్ చేయలేదు ఆ వీడియోని. ఇంప్రెస్ అయ్యా అప్పుడు యాక్టింగ్, ఓకే బాగానే చేసింది. అక్కడ మనకి టాలెంట్ కనిపిస్తుంది కానీ కలర్ కనిపించదు కొన్ని చోట్ల. సో నాకు బెస్ట్ అనిపించింది ఆ బ్యాక్ స్టోరీ, ఆ పర్సనాలిటీ, ఆ కాన్ఫిడెంట్. వాడు జడ్జెస్ ఇచ్చిన టాస్క్ లో హస్బెండ్, ఫ్యామిలీ ఎందుకు అనేది కరెక్ట్ క్లియర్ పాయింట్స్. అది చాలా మందికి గుచ్చుకుంటాం అని చెప్పే పాయింట్లు, ఆమె చెప్పే పాయింట్లు గుండెకి గుచ్చుకుంటాయి అందరికి. చాలా ఫ్యామిలీస్ వచ్చారు, రిలేటబుల్ గా మాట్లాడింది ఆమె, చాలా కాన్ఫిడెన్స్, హానెస్ట్ గా మాట్లాడింది. నా కోసం వెళ్తున్నాను, నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, నాకు డబ్బు అవసరం, నా పిల్లలు పోషించాలి, నేను కన్నాను వదిలేలేనని చాలా క్లియర్ గా చాలా హానెస్ట్ గా చెప్పింది.
సో దట్ ఈవిడ 3 గ్రీన్ ఫ్లాగ్స్ గెలుచుకోవడానికి ఏ మాత్రం సందేహం లేదు. 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇవ్వాల్సిందే అనుకున్నాను, ఇచ్చారు. ఆమె చాలా ఇంప్రెస్ చేసింది, ప్రతి పాయింట్ని చాలా క్లియర్గా ఆన్సర్ చేయగలిగింది. అదే కావాలి, అలాంటి క్యాండిడేట్సే కావాలి కాబట్టి ఆమెని సెలెక్ట్ చేశారు. నో డౌట్ 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి ఇంప్రెస్ చేసింది ఈ ఎపిసోడ్కి మాత్రం రాజకుమారి అని చెప్పొచ్చు. జడ్జెస్ ఇంప్రెస్ అవడంలో తప్పు లేదు, ఆవిడకి 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి డైరెక్ట్గా టాప్ 15లో పంపించడంలో కూడా తప్పులేదు. సో ఇంకా చాలా మందిని టాప్ 15లో పంపించడం, హోల్డ్ చేసిన కాకుండా సో టాప్ 15 లిస్ట్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఇస్తాను. కింద ఐ కార్డ్స్ వేస్తాను, కుదిరితే పైన ఐ కార్డ్లో, కుదిరే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి. టాప్ 15 లిస్ట్ ఎవరని మీకు తెలిసిపోతుంది. సో చేసింది కరెక్ట్ పద్ధత కాదని తెలుస్తుంది. సో చూసే ఎపిసోడ్లో కొన్ని కరెక్ట్ అనిపిస్తే, కొన్ని రాంగ్ అనిపిస్తే అమ్మా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో రాజకుమారిని చేయడం కరెక్ట్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ లయ వచ్చింది. లయ చాలా ఫన్నీగా అనిపించింది. ఆవిడ ఉన్నంతసేపు చాలా చాలా నాకు స్మైల్గా అనిపించింది. మరి వివచ్చలేదు కానీ ఒక కైండ్ ఆఫ్ స్మైల్, ఆమెకున్న స్పాంటినిటీ, హైదరాబాద్ బోరి బిడ్డ, చాలా చాలా చిన్న క్రింజ్ జోకులు, చాలా స్పాంటినిటీగా జోకులు వేస్తుంది. ఆ పంచులు బాగున్నాయి, ఆమె మీద ఆమె వేసుకున్నాయి కానీ, ఎదుటోళ్ళ మీద వేసే కానీ చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అవుతున్నారు. సో చోటా ధమాకా చోటా పటాక బడా ధమాకా అంటారు చూడ, పిట్ట కొంచెం కోత గొడవ అంటారు చూడ, అలా అనిపించింది. ఆమె చూసినప్పుడు నాకు స్మైల్ అనిపించింది, వెల్ డిజర్వ్డ్ అనిపించింది. బట్ కాన్ఫిడెన్స్ ఉంది, ఆమెకు ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ, వెళ్ళాడటం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే అంత మందిలో వెళ్ళినప్పుడు ఆమె అంత డిఫెండ్ చేయలేదేమో నాకు కూడా అనిపించింది. అదే విషయంలో బిందు మాధవి గారు ఇచ్చారు. సో ఓకే, డైరెక్ట్గా పంపించకుండా ఇంకో రౌండ్ చూద్దాం అన్నట్టు చేశారు కానీ, విచ్ ఈస్ గుడ్. అలా నెక్స్ట్ రౌండ్లో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇస్తారు. ఆమె కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్తే ఎలా స్ట్రగుల్ చేయగలదు, అంతమందిలో ఎలా ఎమ్మడగలదు, అలాంటివి కొంచెం కష్టం అని నాకు కూడా అనిపించింది. చాలా టైం ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనర్జెటిక్ గా ఉందని నాకు అనిపించింది. సో ఈవిడకి కూడా 2 గ్రీన్ ఫ్లాగ్లు, ఒక రెడ్ ఫ్లాగ్ వచ్చింది బికాస్ ఆఫ్ బిందు మాది ఇచ్చినప్పుడు ఆమెకు తెలియదు అనడం ఆమె కొంచెం హట్ అయిందేమో నా ఫీలింగ్. యాక్చువల్లీ 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఈమెకు కూడా ఇవ్వచ్చేమో అని నాకు అనిపించింది. ఏముంది, ఆవిడ వాడుకోవచ్చు, టీఆర్పీకి వాడుకుంటున్నారు వీళ్ళు. టీఆర్పీకి ఇలాంటివే, వాళ్ళు పంచులు కావాలి, స్పాంటనిటీ కావాలి, కొంచెం కామిక్ గా ఉండాలంటే ఇలాంటి క్యాండిడేట్స్ ని వాడుకోవాలి. వీళ్ళు డైరెక్ట్ టాప్ 15 పంపించవచ్చు. బట్ అక్కడ నాకు తెలిసి ఆవిడ హట్ అయ్యింది బిందుమాధవి. లిటరల్గా చెప్తున్నా, బిగ్ బాస్ హాట్స్టార్ లో ఎప్పుడు చూడలేదు ఆ సీజన్, నాకు కూడా తెలీదు, నేను కూడా చూడలేదు బిందుమాధవి గారు. నీకు అంటే ఆ ఎపిసోడ్స్ ఎక్కువ చూడబుద్దేలే, బికాస్ హాట్స్టార్ లో ఎవరికి చూడబుద్దేలే 24/7 అప్పుడు ఆ సీజన్. ఏదో ట్రయల్ వర్షన్ వేశారు కానీ తర్వాత ఫెయిల్ అయిపోవడం వల్ల తీశారు. ఆమె హిట్ అయింది. సో మనమంతా ఈ సోషల్ మీడియాలో వాళ్ళు చూడటమే. అండ్ కమ్స్ టు టెలివిజన్ వచ్చినప్పుడు ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, హాట్స్టార్ లో రీచ్ ఉండదు. సో అది చెప్పడం వల్ల ఏమైనా ఫీల్ అయిపోయి బిందుమాధవి గారు రెడ్డి అనిపించింది. సెకండ్ రౌండ్ కానీ టాప్ 15లో పెట్టుంటే నాకు బాగుండు అన్నట్టు అనిపించింది. ఇవి కూడా ఇవ్వచ్చు ఆ కాన్ఫిడెన్స్ అన్నిటికీ. సో ఆమె స్పాంటినిటీకి పని ఇవ్వలేదు. ఓకే, ఎనీవే ఆవిడకి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చాడు బాబు వెంకీ వైబు. ఈయన వైబు చాలా క్రింజ్గా ఉన్నాడు. ఇంట్రడక్షన్ బాగుంది, ఒక్కొక్కరికి ఇచ్చాడు. నవదీప్ గారికి, బిందు మాధవ్ గారికి, అభిజిత్కి, అలాగే శ్రీముఖికి వైబు అంటూ మంచి మంచి ట్యాగులు ఇచ్చాడు. ఈ వెంకీ వైబు ఉంటే వైబు మారిపోద్ది అన్నాడు. వైబు మారిపోవడం ఏమో కానీ నువ్వు ఉన్నంతసేపు ఆ వైబు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఆ క్రింజినెస్ ఎలా ఉందో దానికన్నా దారుణంగా అనిపిస్తుంది. ఏదన్నా చేసేసి కొంతమంది ఉంటారు వైబ్ అంటారు, కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనకేంటంటే అరే వీడు జంటుకి వెళ్ళిపోతే బాగుండు, చాలా జంటుకి వెళ్ళిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఫీలింగ్ కలిగింది వెంకీ మీద. వెంకీ ఇంకే సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వచ్చాడు అనుకోండి, ఇంత దారుణం అంటే ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు ఆయన వైబ్ వల్ల, ఆయన క్రింజినెస్ వల్ల. ఏందేందో చేస్తాడు, ఎవరికి అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎవరికి ఏమర్థం అవుతుంది. బురదలో పందిలా బతకాలను, బురదలో పందిలా బతుకు. సి అతను కొండొచ్చు ఆ డ్రీమ్, కానీ అసలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే. వెంకీ వైబు అంత సెట్ అవ్వలేదు. బట్ నా ఐ థింక్ థాట్ 3 రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చేస్తాను. ఫిజికలీ ఒకటి మెచ్చుకోవచ్చు, ఇతను కాన్ఫిడెన్స్ లో ఉంది, ఇతని ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. యాక్టర్ అని చెప్పేసి ఆయన అనిపించుకున్నాడు, యాక్టర్ అని మనం అన్నాడు. ఈయన కూడా ఎందుకు ఇచ్చేస్తారనుకున్నా 3 రెడ్ ఫ్లాగ్స్, బట్ ఇవ్వలేదు. ఒక్క పాయింట్ చెప్పొచ్చు, 90 kgs ఉన్న మనిషి 68, 58కి వచ్చి మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, విచ్ ఈస్ వెరీ గుడ్. అక్కడ ఇంటర్లింకింగ్ పాయింట్స్ ఏంటంటే డబ్బులు లేవు అన్నాడు. హైదరాబాద్ లో బదరాయి ఫైనాన్షియల్ గా డబ్బులు లేవు, కానీ ఫిట్నెస్ చేయాలంటే ఎంత డబ్బులు కావాలి మీకు తెలుసు. ఫిట్నెస్ చేయాలని, బాడీ మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా డబ్బులు కావాలి. అది జిమ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అక్కడ పాయింట్ ఇంటర్లింక్ లేదు. నాకు 8 months పట్టింది, 8 months లో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి బట్ ఆన్లైన్ ట్రైనర్గా అయిపోయాను అన్నాడు. నీకు డబ్బులే లేవన్నావు, యాక్టర్ ఛాన్స్ అన్నాడు. ఎలా మనీ ప్రాబ్లం అని నువ్వే అన్నావు కదా.
అదొకటి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ బాడీ తగ్గించుకున్న విధానం బాగుంది అని నేను చెప్పగలను, విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత చేసింది ఏంటంటే అభిజిత్ ఏదో ఇచ్చాడు టాస్క్, ఏందో అటు దూకుతున్నాడు ఇటు దూకుతున్నాడు పడతున్నాడు దొల్లుతున్నాడు. లవ్ సీన్ చేయమంటే నీకు యాక్టర్ అన్నప్పుడు యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి, విచ్ యూ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని నాకు అనిపించింది. బట్ అది ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ పందులో దొరలం ఏంటో, ఆ డ్రీమ్ ఏంటో, ఆ ఫ్యాంటసీ ఏంటో, ఆ పందులో దొరలమని వీళ్ళు చెప్పడం ఏంటో, ఆయన చేసింది అరాచకంగా ఉంటుంది, ఆ క్రింజినెస్ చూసి ఇంకా చిరాకు. ఈయనకిచ్చే ఛాన్స్ కన్నా ఉప్పల బాలుకి ఇవ్వచ్చు కదా. వై డోంట్ యూ గివ్ ఫర్ ఉప్పల బాలు? ఉప్పల బాలు కూడా ఈయన చేసిన క్రింజినెస్సే ఉంటది. ఇప్పుడు ఈయన ఎలా చేస్తే మనం చూడలేకపోతున్నావురా బాబు, నీకు దన్ను నువ్వు వెళ్ళిపోరా అన్నట్టు అనిపిస్తుందో. సమ్ టైమ్స్ ఉప్పల బాలు చేసినవి కూడా అంతే. ఉప్పల బాలుది కామెడీ జనరేట్ అయ్యింది, బట్ ఇట్ ఈస్ ఎ క్రింజినెస్ ఉంటది కానీ కామెడీ ఉంటది. సో ఆ ఉప్పల బాలుకి ఇస్తే బాగుండు కదా, ఈయనకి ఇచ్చే బదులేదు ఆయనకి ఛాన్స్ ఇచ్చి ఇంకొక రౌండ్ పెట్టుంటే బాగుండు కదా. నవదీప్ గారు అసలు ఈయనకి ఎందుకు ఇచ్చారు ఛాన్స్, ఈయన ఎందుకు హోల్డ్ లో పెట్టి ఇంకో ఛాన్స్ ఏదో ఉప్పల బాలుకి ఇస్తే బాగుండు అని ఫీల్ కలిగింది. ఈయనకు కూడా రిజెక్టెడ్ ఇస్తే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఓకే, కానీ ఈ ఎపిసోడ్ లో కొన్ని డిసప్పాయింట్ చేసే మన మార్క్ అందుకోలేదు. కొంతమందికి రిజెక్ట్ ఇస్తున్నారు కూడా, ఎందుకు యాక్సెప్ట్ చేసో తెలియదు. ఎస్పెషల్లీ రామకృష్ణ టాప్ 15కి వెళ్ళిపోయాడు. మరి సెకండ్ రౌండ్ ఎలా ఇంప్రెస్ చేసాడో మనం ఫర్దర్ ఎపిసోడ్ లో చూద్దాం. బట్ ఇప్పటికైతే ఆయనకి రిజెక్షన్స్ ఇవ్వాల్సింది. అంత క్యారెక్టర్ ఏం కాదు, వెంకీ వైఫ్ కూడా అంత క్యారెక్టర్ ఏం కాదు, అంత పర్సనాలిటీ ఏమో కాదు. క్రింజినెస్ మరియు ఓవర్లోడ్, చూడడానికి చిరాకు అనిపించే పర్సనాలిటీ. బట్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. కానీ సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది మా రివ్యూ. ఈ రివ్యూలో ఉంది ఈ రోజు ఇంప్రెస్ చేసింది మాత్రం రాజకుమారి, ఇంప్రెస్డ్ పర్సన్ ఆఫ్ ద ఎపిసోడ్ 3 అని చెప్పొచ్చు అంతే. సో నో డౌట్ చెప్పే కదా. మీకు ఎలా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు? ఎవరు బెస్ట్ అనిపించారు, ఎవరు వరస్ట్ అనిపించారు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో ఉంటాం. కుదిరితే షేర్ చేసి పడే. బై.